నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆసిఫాబాద్ జిల్లాలో 3900 కోట్ల పనులకు గడ్కరీ శ్రీకారం. రోడ్లు బాగుంటేనే అభివృద్ధి చెందిన దేశంగా భావిస్తారన్న కేంద్ర మంత్రి. జాతీయ రహదారుల విస్తరణకు కేంద్రం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. రోడ్డు, రైల్వే, వాయు మార్గాల అనుసంధానం పెంచేలా కృషి చేస్తున్నామని వెల్లడి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ను కలిసిన ఆర్టీసీ సంఘాలు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన నేతలు. ఎక్కువగా యూరియా వాడి భూతల్లిని నాశనం చేయొద్దన్న తుమ్మల. అతిగా వాడితే క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందన్న మంత్రి. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం. ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై చర్చ. హాజరు కాలేమని ఏపీ లేఖ. కశ్మీర్లో జైళ్లే లక్ష్యంగా ఉగ్రదాడికి కుట్రలు. నిఘా వర్గాల హెచ్చరికలతో భద్రతా బలగాల అప్రమత్తం. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే ఉల్లంఘిస్తున్న పాకిస్తాన్. 11వ రోజు రేంజర్ల చర్యలను తిప్పికొట్టిన భారత సైన్యం. సినీ పరిశ్రమను తాకిన ట్రంప్ టారిఫ్ల దెబ్బ. విదేశాల్లో నిర్మించి అమెరికాలోకి విడుదల చేసే చిత్రాలపై 100% సుంకాలు.